ఎల్లుండే వైశాఖ అమావాస్య అతిపెద్ద అమావాస్య. ఇది సామాన్యమైన అమావాస్య కాదు, చాలా శక్తివంతమైన అమావాస్య. ఈరోజే శనిదేవుడు పుట్టాడు కనుక ఈరోజు శని జయంతిని కూడా జరుపుకుంటారు. ఇది శనిదేవుడికి చాలా ఇష్టమైన రోజు. మనలో చాలామంది శనిదేవుని పేరు చెప్తే చాలామంది తెగ భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే శని ప్రభావం పడితే తమకు ఇబ్బందులు తప్పవని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకరము, కుంభరాశులకు శనిదేవుడే అధిపతిగా ఉంటాడు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది. మంచి కర్మలకు మంచి ఫలితాలు, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలే వస్తాయి. ఇవన్నీ సక్రమంగా సాగేలాగా శనిదేవుడే బాధ్యత వహిస్తూ ఉంటాడు. శని కఠినమైన క్రమశిక్షణ కలిగినవాడు. న్యాయము, నిజాయితీ లక్షణాలను కలిగి ఉంటే వారికి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు. ఇవేవీ లేని వారిని మాత్రం కఠినంగా శిక్షిస్తూ ఉంటాడు. శనిదేవుడు క్రమశిక్షణ, స్వీయ నియంత్రణతో సంబంధం కలిగి ఉంటాడు. స్వీయ క్రమశిక్షణ సూత్రాలను అనుసరించేవారు శనిదేవుని ప్రతికూల ఫలితాల నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాదు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. ఈ విషయంలో శనిదేవుడు చాలా ధర్మబద్ధంగా వ్యవహరిస్తాడు. శనిదేవుడు వైశాఖ అమావాస్య నాడు జన్మించాడు. దీనిని శని జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున కొన్ని పరిహారాలు చేయడం ద్వారా శనిదేవుని అనుగ్రహం పొందవచ్చు. అలాగే అనేక రకాల దోషాల నుంచి విముక్తి పొందవచ్చు అని చెప్తూ ఉన్నారు పండితులు. ఈరోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి నువ్వులు సమర్పించి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే శని దోషాల తీవ్రత తగ్గుతుంది. శని అనుగ్రహం కలుగుతుంది. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు నవగ్రహాలలో ఒక గ్రహం. సకల జీవులకు ప్రత్యక్ష దైవం అయినట్టు సూర్య భగవానుడికి అతని రెండవ భార్య అయినటువంటి ఛాయాదేవికి పుట్టిన సంతానం శని. ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది. జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతూ ఉన్నాడో అని నిరూపించడానికి ఆయన జననం అమావాస్య రోజు సూర్యగ్రహణంలో జరిగింది. శనికి మందగమనుడు అని కూడా పేరు, అంటే అతి నెమ్మదిగా కదిలేవాడు అని అర్థం. అయితే ఈ శని జయంతి రోజు కుక్క కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు, మీ దశ తిరిగిపోతుంది, కుబేరులుగా మారిపోతారు. అన్ని రకాల కష్టాలు, బాధలు పోతాయి. శని దోషాల తీవ్రత అనేది తగ్గుతుంది. శనిదేవుని అనుగ్రహం సిద్ధిస్తుంది. ఇక ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. సుఖవంతమైన జీవనాన్ని పొందుతారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఎంతో పవిత్రమైన శని జయంతి రోజు కుక్క కనిపిస్తే ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది. మనుషులకు ఉండే తెలివి, విచక్షణ, విలువలు ఇంకా భావోద్వేగాలు జంతువులకు ఉండవని అంతా భావిస్తూ ఉంటారు. కానీ కొన్ని జంతువులకు మనకంటే ఎక్కువ తెలివి ఉండటంతో పాటు మనకంటే ఎక్కువగా భావోద్వేగానికి లోనవ్వటం జరుగుతుంది. మనుషులు జంతువులకు మధ్య తేడా అవి మాట్లాడలేవు, మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే జంతువులు కూడా మాట్లాడేందుకు, మనకు కూడా తెలియని విషయాలను తెలియజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నిస్తాయి. ముఖ్యంగా కుక్కలు మనిషి జీవితంలో మమేకం అయి ఉంటాయి. మనిషి జీవితంలో కుక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మనిషి జీవితానికి కుక్కల జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలుగుతాయి అని శాస్త్రవేత్తలు సైతం అంటూ ఉన్నారు. కుక్కలను విశ్వాసమున్న జంతువులుగా గుర్తించటమే కాకుండా కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని, మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి. ఇక ఈ విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తూ ఉన్నారు. కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. కుక్క ఏడిస్తే అరిష్టమని, అర్ధరాత్రి సమయంలో ఇంటి ముందుకు వచ్చి కుక్క ఏడిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. కుక్కలు మనిషిని వాసనను బట్టి పసిగడతాయి. వాసన బట్టి ఏం జరుగుతుందో చెప్పగలిగిన గుణం కుక్కలకు ఉంటుందని, ఎక్కడైనా చావుకు దగ్గరగా ఒక మనిషి ఉంటే ఆ చుట్టుప్రక్కల గాలిలో వచ్చే రసాయనిక మార్పులను బట్టి కుక్కలు వాసన ద్వారా మరణాన్ని పసిగట్టి ఏడుస్తాయి.
కుక్కలు చాలా విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. ఒక్కసారి ఎప్పుడైనా సరే మీరు ఒక వీధి కుక్కకు అన్నం పెట్టి చూడండి. ఆ కుక్కకు ఇక మీరు ఎప్పుడు కనిపించినా తోక ఊపుకుంటూ మీ దగ్గరికి వస్తుంది, మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకే అంత విశ్వాసాన్ని కలిగిన కుక్కలంటే శనిదేవుడికి కూడా చాలా ఇష్టం. కుక్కలాంటి మూగ జీవాలంటే శనికి చాలా ఇష్టం. కనుక శని జయంతి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే, అంటే వీధి కుక్కలు, ఇంట్లో పెంచుకునే కుక్కలు కాదు, ఈరోజు ఎప్పుడైనా సరే వీధి కుక్కలు, అందులోనూ నలుపు రంగు కుక్కలు కనిపిస్తే వెంటనే ఇంట్లోకి వెళ్ళి మీరు వండుకున్న అన్నాన్ని తీసుకుని దానిలో నువ్వుల నూనె లేదా వంట నూనె కలిపి ఆ అన్నంలో కూర కలపండి. ఆ అన్నాన్ని ప్లేట్లోనే ఉంచి మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వచ్చి ఆ ప్లేట్ను 3 సార్లు మీ ఇంటి మెయిన్ డోర్ చుట్టూ సవ్య దిశలో అపసవ్య దిశలో తిప్పి ఆ తర్వాత తీసుకుని వెళ్ళి కుక్కకు ప్లేట్లోని అన్నాన్ని కుక్కకు వేసేయండి. నల్ల కుక్కకు వేస్తే మంచిది. ఇంట్లో కుక్కకు కాదు, వీధి కుక్కలకు మాత్రమే వేయాలి. నల్ల కుక్క కనిపించకపోతే ఏ కుక్కకు అయినా సరే వేయవచ్చు. కేవలం వీధి కుక్కలు కనిపిస్తే మాత్రమే ఈ పరిహారం చెయ్యండి. ఇలా చేస్తే మీకున్న దోషాలన్నీ కూడా, కష్టాలన్నీ కూడా ఆ కుక్క లాగేసుకుంటుంది. శనిదేవుడు కూడా చాలా సంతోషిస్తాడు. శని జయంతి రోజు ఏ సమయంలో అయినా సరే వీధి కుక్కలు కనిపించినా ఈ పని చేసి శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ శని జయంతి రోజు కుక్క కనిపిస్తే ఈ ఒక్క పని చెయ్యండి చాలు. మీ దశ తిరిగిపోతుంది, కుబేరులుగా మారిపోతారు. అన్ని రకాల కష్టాలు, బాధలు పోతాయి. శని దోషాల తీవ్రత అనేది తగ్గుతుంది. శనిదేవుని అనుగ్రహం సిద్ధిస్తుంది. ఇక ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. సుఖవంతమైన జీవనాన్ని పొందుతారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. కుక్కల గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. నల్లని కుక్క మనకు ఎదురుగా వస్తే ధనలాభం కలుగుతుంది. వేరే ఊరు వెళ్తున్న వ్యక్తికి కుక్కలు నోటితో ఆహారాన్ని పట్టుకొని కనిపిస్తే ఆ వ్యక్తికి ధనప్రాప్తి కలుగుతుందని చెప్తూ ఉంటారు. కుక్క కుడి కన్నుతో మనల్ని చూస్తే కష్టమైన పనులు సులభంగా జరుగుతాయి. కుక్క ఎత్తైన ప్రదేశంలో కూర్చుని కుడి కాలితో తలగొక్కుంటే కార్యసిద్ధి జరుగుతుంది. బయటకు వెళ్తున్న వ్యక్తికి మాంసం ముక్క నోటితో పట్టుకున్న కుక్క కనిపిస్తే ఆ వ్యక్తికి కష్టం కలుగుతుందని అర్థం. కుక్కకు ఆహారం పెట్టినప్పుడు అది తిని కాలి కుడివైపు గోక్కుంటే శుభం జరుగుతుంది. మనం బయటికి వెళ్ళేటప్పుడు కుక్క నీటిలో మునిగి శరీర భాగాలను విదిలించుకుంటూ ఉంటే ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అర్థం. కుక్క మన చెప్పులను తీసుకుని వెళ్ళినా, వేరే వారివి మన ఇంటికి తెచ్చినా మనకు మంచి జరగదని అర్థం. కుంటి కుక్క కనబడితే అనుకున్న పనులు జరగవు. కుక్కలు మన పాదాలను వాసన చూస్తే త్వరలోనే ప్రయాణాలు చేస్తామని అర్థం. బయటకు వెళ్తున్నప్పుడు మీ ముందుకు కుక్క వచ్చి మొరిగితే ధనప్రాప్తి కలుగుతుంది. కుక్కలాంటి మూగ జీవాలంటే శనికి చాలా ఇష్టం. శనిదేవుణ్ణి సూటిగా చూడకూడదు. దాని వెనుక కూడా ఒక కథ ఉంది. శనిదేవుని భార్యలను ఆరాధించడాన్ని శనిదేవుడు అమితంగా ఇష్టపడతాడని పురాణాల్లో చెప్పబడింది. శనిదేవునికి వరుసగా ధ్వజిని, దామిని, కాంకాలి, కలహప్రియ, కంటకి, తురంగి, మహిషి మరియు అజ అనే 8 మంది భార్యలు ఉన్నారు. శనిదేవుని పూజించే ముందుగా అతని భార్యల పేర్లను కూడా శాంతింపచేయవలసి ఉంటుంది. శనిదేవుని దృష్టి హానికరమైనదిగా మారడానికి అతని భార్య దామినితో జరిగిన సంఘటనతో సంబంధం కలిగి ఉందని కథనం. శనిదేవుడు శివుడి భక్తుడు. చీకటి రంగుతో మరియు ఇనుముతో చేసిన రథాన్ని నడుపుతూ కాకి వాహనదారుడై ఉంటాడని చెప్పబడింది. తన చిన్ననాటి నుండి శనిదేవుడు శివునికి ఉత్తమ భక్తుని వలె ఉన్నాడు. శివుని ఆశీస్సుల కొరకు అధిక కాలం పాటు తపస్సును, ధ్యానాన్ని అనుసరించాడు కూడా. తనతో పాటు శివుడిపై ఉన్న ప్రేమ కూడా అంచెలంచెలుగా పెరిగింది. పెద్దవాడైన తర్వాత అతను చిత్రరథుని కుమార్తె దామినిని వివాహం చేసుకున్నాడు. ఆమె దైవిక శక్తులు ఉన్న స్త్రీ. అందంలోనే కాకుండా అత్యంత తెలివైనదిగా కూడా. అనేక ఆలోచనల నడుమ ఒక పిల్లవానికి తల్లిగా ఉండాలనే కోరికను బలంగా కలిగి ఉండేది దామిని. ఆ కోరికతోనే ఒకసారి శనిదేవుని సమీపించింది. ఆ సమయంలో శివుడి ధ్యానంలో ఉన్నాడు శనిదేవుడు.
ఆ ధ్యానం నుండి బయటకు రావడానికి కూడా శనిదేవుడు ఇష్టపడలేదు. అప్పటికి ఆమె అతన్ని ధ్యానం నుండి మేల్కొల్పాలనే ప్రయత్నం చేసింది. కానీ ఆమె ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. శనిదేవుని ప్రవర్తనతో బాధపడిన దామిని తాను మాట్లాడాలని కోరినప్పుడు ఆమెను చూడని కారణాన అతని ఎదురుగా నిలబడి ఎవరు శనిని చూసినా వారు నాశనం కాబడతారని శపించింది. ఆమె తరచుగా అడిగిన అభ్యర్థనలను నిర్లక్ష్యం చేసిన కారణాన అతని దృష్టి ప్రజలకు ఎల్లప్పుడూ ప్రతికూల ప్రభావాలను తీసుకుని వస్తుందని శపించింది. క్రమంగా శనిదేవుడు ఎవరిని చూస్తే ఆ వ్యక్తి కొన్ని క్లిష్ట సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని శపించింది. శనిదేవుడు ధ్యానం నుండి కళ్ళు తెరిచినప్పుడు తన భార్య చిరాకు, కోపాన్ని గమనించి ఆమెకు క్షమాపణ చెప్పాలని ప్రయత్నించాడు. తర్వాత దామిని దానిని అర్థం చేసుకుని శాపం ఇచ్చినందుకు విచారం వ్యక్తం చేసినప్పటికీ శాపం యొక్క ప్రభావాలను రద్దు చేయగల శక్తులు ఆమెకు లేని కారణంగా ఆ శాపం కొనసాగించబడింది. అయినప్పటికీ తన భక్తులు కాపాడబడాలని కోరుకున్న కారణంగా వారిని చూడకుండా ఎల్లప్పుడూ తలదించుకునే ఉండాలని నిర్ణయించుకున్నాడు శనిదేవుడు. అయినను అతని ఎదురుగా చేరి చూడటం మానవ తప్పిదమే అవుతుంది. కానీ శనిదేవుని తప్పు కాజాలదు. కావున నవగ్రహారాధన చేసే సమయంలో కూడా శనిని తలదించుకునే ఆరాధించాలి. Thank you for watching our video. Please do subscribe and like the video.